నమస్తే అండి, అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిపిరికొండ గ్రామానికి అయితే రావడం జరిగింది. రైతు చంద్ర గారు ఒక 5 ఎకరాల్లో కొత్త వెరైటీని అయితే అంటే వేరుశనగ వెరైటీని ఆయన సాగు చేస్తున్నారు. ఆ రకం పేరు వచ్చేసి DHS 256. మరి కాపు కూడా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పంట కోత జరుగుతోంది, హార్వెస్ట్ చేస్తున్నారు. ఎట్లా కాసిందో కాయలు ఇంకా కొద్దిగా ఒత్తు కావడం వల్ల అక్కడక్కడ సరిగ్గా కాయలేదు, కానీ ఒకసారి వేసిన చోట బాగా కాసాయి. ఇది ఒకే ఒక మొక్క. అన్నీ ఫ్రీక్వెంట్గా అన్నీ ఒకటే సైజు ఉన్నాయి. చూడడానికి K6 లాగా ఉన్నాయి కూడా. చూడండి, ఇది ఒకటే మొక్క. ఇది అది చంద్ర గారు ఒకసారి కాయలు ఎంచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 44 కాయలు ఉన్నాయి. సో ఈ ఒక్క మొక్కకే మంచి కాయలు, సైజు ఉన్న కాయలు 40 దాకా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఒత్తు ఎక్కువ కావడం వల్ల స్వల్పంగా కాసాయి. మరి ఈ DH 256 సాగు గురించి ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. చంద్ర గారు, అంటే ఇప్పుడున్న రకాల్లో చాలా రకాలు ఉన్నాయి. కొత్తగా ఈ DH 256 రకాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? సార్, నేను సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒకటి కొత్త వెరైటీని తీసుకుంటాను. మామూలుగా మార్కెట్లోకి ఏదొస్తే అది. ఇది మనకి రేకలకొండ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ వెరైటీ చెప్పారు. అంటే 3-4 JL రకము, ఇది DH 256, ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. కానీ నేను దానిలో అన్నిటిపైకి ఇది బాగుందని దీన్ని ఎంచుకున్నాను. దీన్ని తీసుకొని వచ్చి వేసాను సార్. ప్రత్యేకంగా అంటే దీంట్లో తెగులు తక్కువ ఉందని అక్కడ కృషి విజ్ఞానంలో చెప్పడం వల్ల నేను ఒకసారి చూద్దామని తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో మన అనంతపురం జిల్లాలో కదిరి పరిశోధనా స్థానం వారు ఈ లేపాక్షి కదిరి లేపాక్షి రకాన్ని విడుదల చేశారు 18-12. అది తెగులను తట్టుకొని దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది. మరి దానికంటే ఎక్కువ వస్తుంది ఇది? దానికంటే దిగుబడి ఉంది సార్. అది తినడానికి అది కొంచెం చేదు కొడుతుంది అనేది కొంత ఉంది. ఇది అట్లా లేదు సార్, ఇది బాగుంది. ఇది ఎన్నో పంట అండి సార్? ఇది రెండో పంట సార్. రెండో పంట. ఫస్ట్ ఎంత వేసారు? ఎంత విస్తీర్ణం? ఫస్ట్ ఒక ఎకరన్నరలో వేసాం సార్. ఎకరన్నరలో వేసాము. ఎన్ని కేజీలు పట్టాయి? 160 కేజీలు పట్టాయి సార్. అవునా? 160 కేజీలు విత్తనాలు, 200 కేజీలు చెనిక్కాయలు తెచ్చేసింటే 160 కేజీలు విత్తనాలు వేసింటే 42 దంచులు అయినాయి. 42 బ్యాగులు 160 కేజీలకు గాను 42 బ్యాగులతో నేను మళ్ళీ తీసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక 5 ఎకరాలకు వేసాను, మిగిలినవి అమ్మేశాను. ఇప్పటి వరకు ఉన్న ఈ వేరుశనగ రకాల్లో కదిరి 6 అనేది చాలా బాగా ఫేమస్ అయినది. దాంతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది రెండో పంట అన్నాడు, రుచి దృష్ట్యా కానీ, కాయ సైజ్ దృష్ట్యా కానీ, తెగుళ్ళ దృష్ట్యా ఈ రకం ఎంతవరకు కదిరి K6కి అంటే పోటీ ఇస్తుందని మేము అనుకుంటున్నాం సార్. ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది, ప్లస్ మనం తినడానికి బాగుంది, రుచికరంగా. మనం తెగుళ్ళు తట్టుకుంటుంది. 120 రోజులు పంట. 120 రోజులు మామూలు కదిరి 6 మాదిరే. ఎప్పుడు వేసారండి దీన్ని? సార్ నవంబర్ 13 వేసాం సార్. ఇరుసాలు వేసారా? ఇరుసాలు వేసాం సార్. ఇక్కడ ఇరుసాలు వేసాము. 1 ఎకరా మాత్రం ఒకసారి వేసాం సార్. మరి దానికి దీనికి తేడా ఏంటి సార్? దీంట్లో చెట్టుకి ఇరుసాలు వేసిన దాంట్లో 30-40 దాకా ఉంటే, ఒకసారి వేసిన దాంట్లో 50-60 70 దాకా ఉన్నాయి సార్. అవునా? దాంట్లో మళ్ళీ రైతులు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది సార్? ఒకసారి వేసుకుంటేనే బాగుంటుంది సార్. ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారికి ఎంత విత్తనం సరిపోతుంది అందాజుగా సార్? ఒకసారికి ఎకరాకి ఒక 90 కిలోలు అట్లయితుంది. మనం మామూలుగా ఈ ఇరసాలకైతే 120 కిలోలు వేసుకుంటాం సార్. అవునా? చంద్ర గారు, వేరుశనగ అంటేనే ఎక్కువ చీడపీడలు వస్తాయి. ముఖ్యంగా మొవ్వుకూలు అంటే వైరస్ వస్తే ఇంకా మొక్క చనిపోవడమే, పీకి తగలబెట్టేయడమే. అట్లాగే ఈ టిక్క ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. లద్దె పురుగు అంట, దోమ ఎక్కువగా ఆశిస్తుంటాయి. అందుకోసమని చెప్పేసి చెనిక్కాయ పండించడమే రైతులు మానేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి 100 కేజీలు 13,000 రూపాయలు వెళ్ళింది. అవును సార్. ఏది కాయలే?
ఎందుకంటారు ఈ ఒడిదుడుకులు? సార్ ఒడిదుడుకులు అంటే ఈ మధ్య కాలంలో పంట రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మచ్చ తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. నేను కూడా లాస్ట్ ఇయర్ వేసాను, నాకేం పెద్ద పంట రాలేదు. నేను ట్యాగ్ 24 వేసాను, కానీ ట్యాగ్ వేసాను. ఒంగోలు ట్యాగ్ తీసుకొని వచ్చి ఒంగోలులో తీసుకొని వచ్చిన తర్వాత ట్యాగ్ వేసాను. లాస్ట్ సంవత్సరం ఖరీఫ్లో నాకు రాలేదు, కానీ బట్ రబీలో ఈ ఈ ఈ పోయిన సంవత్సరం తెచ్చి ఒక ఎకరా శాంపుల్ వేసింటే దాన్ని తీసుకొని ఇప్పుడు 5 ఎకరాలు వేసిన. మీరే విత్తనము అంటే మల్టిపుల్ చేసుకొని మేమే వేసాం సార్. దాంట్లో పోల్చుకుంటే దీంట్లో చాలా బాగుంది సార్. ఇది సార్ ఈ మొత్తం మీద పురుగు మందులు చాలా తక్కువ వాడినాము. దీంట్లో ఆకు బాగా మందం ఉండడం వల్ల పురుగు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 రోజుల తర్వాత ఒక స్ప్రే ఇచ్చాను, ప్రొక్లైమ్ ప్లస్ కాన్ఫిడర్ 2 కలిపి ఇచ్చాను, దోమకిను ప్లస్ పురుగుకి. తర్వాత వచ్చేసి 50-60 రోజుల తర్వాత బుడ్డ సైజు వచ్చేదానికి ఆక్వాకాల్ అనేది ఒక పురుగు మందు కలిపి ఇచ్చాను, ఒక స్ప్రేయింగ్ సోలోమన్ ఆక్వాకాల్ 2 కలిపి ఇచ్చాను. మూడవది 80 రోజుల తర్వాత బుడ్డు అవుటన్ వచ్చేదానికి ప్లస్ ఈ మౌకుళ్ళ కోసము ఒక రౌండ్ ఇచ్చాను సార్. 3 రౌండ్లు ఇచ్చాను మొత్తం. తెగులు తక్కువ, పురుగు మందులు చాలా తక్కువ, పురుగు తక్కువే కంపారిజన్లో. మనకు పురుగు లేదు. 120 రోజులు ఏదైనా తెగులు వచ్చినా తట్టుకుంటుంది. ఇంతవరకు 130 రోజులు అయింది సార్. ఇంతవరకు మచ్చ తెగులు కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. ఇప్పుడు మచ్చ కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చింది ఇది సార్? 120 రోజులు దాటిన తర్వాత వస్తాను సార్. ఇది 120 రోజుల తర్వాత వస్తూ ఉంది. మేము యాక్చువల్గా పండగ లేకుంటే పండగ కంటే ముందే వీక్కోవాలా. పండగ అడ్డం రావడం వల్ల మనము చూడాలి. కాయలు అన్నీ ఒకటే సైజు ఉన్నాయి. అవును సార్. ఎక్కడ అంటే లొత్తకాయలు అయితే లేవు. విత్తనాలు కూడా చూడొచ్చు లోపల. పింక్ కలర్ ఉన్నాయి. ఇవి ఎండిన తర్వాత కలర్ ఎట్లుంటాయి సార్? ఈ పింకే ఉంటాయి సార్, కొంచెం వైట్గా వస్తాయి. బట్ రుచి చాలా బాగుంది సార్. ఇది మొత్తం 3 స్ప్రేయింగ్లు పంట అయిపోయేంత వరకు. అవును సార్. చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వేరుశనగ పండించడం మానేశారు రైతులు. అంతా మొక్కజొన్న వైపు వెళ్ళడం జరిగింది. ఎందుకని చెప్పుకోవచ్చు అంటే కూలీల ధర విపరీతంగా పెరిగిపోయింది. కూలీల పని ఎక్కువ ఉంటుంది దీంట్లో. ప్లస్ మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. చంద్ర గారు, ఏ పంట అయినా బాగా దిగుబడులు రావాలంటే ఎరువుల యాజమాన్యము చాలా ముఖ్యమైన. ఎటువంటి ఎరువులు అయితే మీరు వాడడం జరిగింది సార్? విత్తనం వేసేటప్పుడు ఒక క్వింటాకు ఒక బస్తా వేసాను డిఏపి. తర్వాత 30 రోజుల తర్వాత చెనిక్కాయ ఒకసారి తొగిచ్చిన తర్వాత మహాధన్ కంపెనీ 9-24-24 అనే ఒకటి కలిపేసాము. ఆ 2 వేప చెక్క వేసాము. ఆ 2 కలిపేసాము. 2 సార్లు కంటే ఎక్కువ వేయలేదు సార్ నేను. ఇక కాయల విషయానికి వస్తే ఒక్కొక్క మొక్క యావరేజ్గా ఎన్ని కాయలు అయితే కాయడం జరిగింది సార్? ఈ 30 నుంచి 40, 50 దాకా ఇరుసాల్లో ఉంది. ఒకసారి వేసిన దాంట్లో 50 నుంచి 70 దాకా ఉంది. మీరు 2 సార్లు వేయడం జరిగిందా? అవును సార్. 1 ఎకరా మాత్రం ఒకసారి వేసాను. 4 ఎకరాలు వచ్చేసి ఇరుసాలు వేసాను సార్. సార్ ఒకసారి ఉండింది ఎక్కువ ఉంది సార్. బాగా 60-70 దాకా వచ్చాయి. 100 దాకా ఉన్నాయి ఎక్కడన్నా వచ్చాయి. 60-70 దాకా వచ్చాయి. మాక్సిమం 60-70 ప్రతి చెట్టు ఉన్నాయి. ఎక్కడన్నా చెట్టు 100 దాకా ఉన్నాయి సార్. మరి ఇక్కడ ఇరుసాలు అన్నారు. ఈ ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? ఇరుసాలు చూద్దాం, అది కూడా చూద్దామండి. చూడండి, రైతులు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఓకే సార్. ఈ పంట అంతా ఇరుసాలు వేసినది చూడొచ్చు మనం ప్రత్యక్షంగా. ఇది ఒక మొక్క, ఇది ఇరుసాలు వేసిన పొలం. ఇది 4 ఎకరాలు. ఇంకొక చోట రైతు ఒకసారి వేసాడు. మొత్తం కాయలన్నీ ఒకే విధంగా ఉన్నాయి మ్యాక్సిమము. తెగుళ్ళను బాగా తట్టుకుంటుందంట ఈ రైతు చెప్తున్నారు. ఇది 2వ పంట. ఇది ఎవరికైనా విత్తనాలు కావాలన్నా కూడా రేకులకుంట ఫామ్లో దొరుకుతుందని చెప్పారు. ఇక దిగుబడి దృష్ట్యా ఎకరాకు ఎన్ని బ్యాగులు రావచ్చు సార్? అప్పుడు ఎకరాకు 30 బ్యాగులు వచ్చాయి. మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు రబీలో వచ్చేసి 40 బ్యాగుల దాకా వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎకరాకి 40 బ్యాగులు. 40 బ్యాగులు అంటే మంచి దిగుబడి. మంచి దిగుబడే సార్.
మరి విత్తనం కావాలంటే ఎవరికైనా సార్. ఎక్కడ దొరుకుతుంది మనకి? మీ దగ్గర ఏం దొరుకుతుంది? సార్ మా దగ్గర ఉంది సార్. మీరు లేదంటే రేకలకుంట వ్యవసాయ క్షేత్రంలో కూడా అడుక్కోవచ్చు. మన అనంతపురం రేకలకుంట వ్యవసాయ పరిశోధనలో వాళ్ళే మాకు ఇచ్చింది. వాళ్ళ దగ్గర పోయి కలిసి ఏమైనా తెప్పించుకోవచ్చు. లేదంటే మావి వచ్చేసి మేము కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము, రైతులకు ఇచ్చేదానికి. తినడానికి బాగున్నాయి సార్. ఆయిల్ కూడా బాగా వచ్చింది. మేము ఇదే వాడిచ్చి మా ఇంట్లో మేము వాడుతున్నాము. మేము ఫస్ట్ పంటకు వచ్చిన జిన్నాలో వచ్చిన విత్తనాలు బేసనాలు తీసుకొని ఆడిచ్చినాము. ఆయిల్ బాగుంది. రైతులు ఎవరైనా కానీ ఒక కింటా 2 క్వింటాలు తీసుకొని చెక్ చేసుకోండి, మీకు ఎక్కువ అని కాదు. దాంట్లో పోల్చుకుంటే పంట రాకపోతే ఇది చాలా మంచి పంట వస్తుందని మేము అనుకుంటున్నాం సార్. ఈ వెరైటీ. మరి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా సార్? మీరు ఎప్పుడైనా సార్, ఇప్పుడు ఈ వారం 10 రోజుల లోపల మేము విత్తనాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు చేస్తున్నాము, హార్వెస్టింగ్ మొత్తం పీకుతున్నారు. వారం లోపల మొత్తం మీకు రెడీ అవుతాయి. మీకు కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళచ్చు సార్ మార్కెట్ రేట్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9010775405. చంద్ర గారు, ఈ నూతన వంగడం ఈ DH256 రకం సాగు గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం.